ఈరోజు మనం శ్రీమద్భాగవతంలోని ఒక చాలా శక్తివంతమైన అధ్యాయంలోకి వెళ్దాం. ఇది కేవలం ఒక పాతకథ కాదు, మనందరిలో ఉండే ఆందోళన, భయం లాంటి అనుభవాల్ని స్పృశించే ఒక అద్భుతమైన గాథ. కొన్నిసార్లు మనకు అలా అనిపిస్తూ ఉంటుంది కదా, మనస్సులో ఏదో తెలియని భయం. ఇక్కడున్న రాజుకు కూడా సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది. అయితే అతని భయం కేవలం వ్యక్తిగతమైనది కాదు, అది ఒక విశ్వవ్యాప్త భయంగా ఎలా మారిపోయిందో చూద్దాం. సరే, ఇక కథలోకి వెళ్దాం. మన కథానాయకుడు మహారాజు యుధిష్ఠిరుడు. పైకంతా ప్రశాంతంగానే కనిపిస్తున్నా ఆయన మనసులో ఒక చిన్న ఆందోళన మొదలవుతోంది. ఆ చిన్న ఆందోళనే రాబోయే పెను తుఫానుకు ఒక తొలి సంకేతమన్నమాట. అసలు విషయమేంటంటే, శ్రీకృష్ణుడి యోగక్షేమాలు కనుక్కొని బంధువులను కలిసి రావడానికి ద్వారకకు వెళ్లిన అర్జునుడు తిరిగి రాలేదు. 1 కాదు 2 కాదు, ఏకంగా 7 సుదీర్ఘ నెలలు గడిచిపోయాయి. ఎప్పుడూ చెప్పిన సమయానికి తిరిగొచ్చే తన సోదరుడు అర్జునుడు ఇంకా ఎందుకు రాలేదో? ఈ ఒక్క ప్రశ్న రాజు మనసులో మెల్లమెల్లగా పెరుగుతున్న ఒక పెద్ద ఆందోళనకు బీజం వేసింది. ఇక్కడి నుంచే అసలు కథ మలుపు తిరుగుతోంది. రాజుగారి వ్యక్తిగత ఆందోళన ఇప్పుడు విశ్వవ్యాప్త భయంగా మారబోతోంది. ఎందుకంటే ప్రకృతిలో భయంకరమైన సంకేతాలు కనిపించడం మొదలయ్యాయి. ప్రపంచంలో ఏదో జరగకూడనిది జరుగుతోందని హెచ్చరిస్తున్నట్టుగా ఉన్నాయవి. ఇవేవో చిన్న చిన్న మూఢనమ్మకాలు కావు, జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేసే భయంకరమైన శకునాల పరంపర ఇది. సాక్షాత్తు ఈ ప్రపంచమే ఒక హెచ్చరిక పంపుతుందా అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఒక్కసారి ఊహించుకోండి, భూమి, పర్వతాలు కంపిస్తున్నాయి, సూర్యచంద్రుల చుట్టూ నల్లటి వలయాలు, ఆకాశం నుంచి నీటికి బదులు రక్తం వర్షిస్తోంది. సూర్యుడు ఉన్నా కూడా కాంతి లేకుండా వెలుగుతున్నాడు. నదులు, సరస్సులే కాదు, మనుషుల మనసులు కూడా కలవరానికి గురయ్యాయి. ఇది నిజంగా భయంకరం. ఈ వినాశనం కేవలం ప్రకృతికే పరిమితం కాలేదు, సమాజంలో కూడా పాకింది. అత్యాశ, మోసం పెరిగిపోయాయి, కుటుంబ బంధాలు చిన్నాభిన్నమయ్యాయి. చివరికి జంతువులు కూడా వింతగా ప్రవర్తించసాగాయి. ఆవులు కన్నీరు పెట్టాయి, ఆలయాల్లోని దేవతామూర్తులు ఏడుస్తున్నట్టు కనిపించాయి. ఇది కేవలం చెడు శకునం కాదు, ఇది ఒక సంపూర్ణ సామాజిక నైతిక పతనం. ఈ విశ్వవ్యాప్త భయం, ఈ గందరగోళం రాజు యుధిష్ఠిరుడిని వ్యక్తిగతంగా కూడా ప్రభావితం చేసింది. అతని సొంత శరీరం అతని మాట వినడం లేదు. అవయవాలు అసంకల్పితంగా కంపిస్తున్నాయి. గుండెలో తీవ్రమైన దడ మొదలైంది. ఒక తెలియని భయం అతని ఆలోచనాశక్తిని కమ్మేయడం ప్రారంభించింది. ఈ భయంకరమైన శకునాలన్నిటినీ చూశాక రాజు ఒకే ఒక నిర్ణయానికి వస్తాడు. ఆయనేమనుకుంటాడంటే, ఈ భూమిని భగవంతుడు వదిలేశాడు. శ్రీకృష్ణుడి పాదముద్రలో లేకపోవడం వల్ల దాని అందం, అదృష్టం అన్నీ పోయాయని. అంటే రాజు దృష్టిలో ఈ అనర్థాలన్నిటికీ కారణం ఒక్కటే, దైవం ఈ లోకాన్ని విడిచిపెట్టింది. ఇక ఈ ఆందోళన, ఈ భయం తారాస్థాయికి చేరుకున్న సమయంలో తప్పిపోయిన వీరుడు అర్జునుడు తిరిగి వస్తాడు. కాని అతని రాక ఉపశమనాన్ని ఇవ్వలేదు, పైగా ఆ భయాన్ని మరింత పెంచింది. ఈ స్లైడ్లో ఉన్న తేడాను గమనించండి. ఒకవైపు వాళ్లు ఊహించింది విజయోత్సాహంతో, తేజస్సుతో తిరిగి వచ్చే వీరుడు, కాని మరోవైపు వాస్తవంగా వచ్చిందెవరు? తలదించుకుని, పాలిపోయిన ముఖంతో, నిరాశతో ఉన్న ఒక వ్యక్తి. శుభవార్తలు తెస్తాడనుకుంటే కన్నీళ్లు తెచ్చాడు. అతని రాక భరోసా ఇవ్వాల్సింది పోయి అన్నిటికన్నా పెద్ద భయంకరమైన అపశకునంలా మారింది. తన సోదరుణ్ణి ఆ స్థితిలో చూసి యుధిష్ఠిర మహారాజు తట్టుకోలేకపోతాడు. భయంతో, ఆందోళనతో ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెడతాడు. రాజు మనసు వేగంగా ఆలోచిస్తోంది, సమాధానం కోసం వెతుకుతోంది. ఆయన అడుగుతాడు, మన బంధువులు, వృష్ణివంశీయులు అంతా క్షేమమేనా? అతని ఆందోళన ఇంకా పెరుగుతోంది. మరి బలరాముడు, ఆయన క్షేమంగా ఉన్నాడా? ప్రద్యుమ్నుడు, మిగతా గొప్ప యోధుల సంగతేంటి? వాళ్ళంతా ఎలా ఉన్నారు? ఇప్పుడు యుధిష్ఠిరుడు అడగటానికి అత్యంత భయపడే, అత్యంత కీలకమైన ప్రశ్న. భక్తుల పాలిట దైవం గోవిందుడు, శ్రీకృష్ణుడు క్షేమంగా ఉన్నాడా? అర్జునుడి నిశ్శబ్దం రాజు ఆలోచనలను మరోవైపుకు మళ్లిస్తుంది. బహుశా ఈ విషాదం బంధువులకు సంబంధించింది కాదేమో, బహుశా అది వ్యక్తిగతమేమో. లేదా నీకేమైనా అయ్యిందా అర్జునా? అసలు అంతటి గొప్ప వీరుడైన అర్జునుడిని ఏది ఇంతలా కుంగుదీయగలదు? రాజు ఆలోచిస్తాడు. నిన్ను ఎవరైనా అవమానించారా? రక్షించాల్సిన వాళ్ళని రక్షించలేకపోయావా? ఎక్కడైనా యుద్ధంలో ఓడిపోయావా? లేక చెయ్యకూడని పని ఏదైనా చేశావా? చివరికి
రాజు మిగతా భయాలన్నిటినీ పక్కన పెట్టి సూటిగా గుండెను తాకే ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాడు. చెప్పు, నీకు అత్యంత ప్రియమైన స్నేహితుడు ఇప్పుడు నీతో లేడనే దుఃఖంతో ఉన్నావా? ఈ ప్రశ్న అక్కడ గాలిలో నిలిచిపోతుంది. ఆ నిశ్శబ్దంలో చెప్పకుండానే చెప్పిన సమాధానం యొక్క భారం మనందర్నీ ఆలోచనలో పడేస్తుంది. స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని మొదటి స్కంధం నుంచి 14వ అధ్యాయంలోని ఒక చాలా ఆసక్తికరమైన ఘట్టాన్ని విశ్లేషిద్దాం. నమస్కారం. మనకు అందిన మూల గ్రంథం ప్రకారం కథ ఇలా మొదలవుతుంది. అర్జునుడు ద్వారకకు వెళ్లి 7 నెలలు దాటింది. 7 నెలలు, అది చాలా పెద్ద సమయం. అవును. హస్తినాపురంలో అతని అన్న యుధిష్ఠిరుడు తీవ్రమైన ఆందోళనతో ఎదురుచూస్తున్నాడు. అదే సమయంలో ప్రకృతిలో, సమాజంలో కూడా కొన్ని వింతైన భయంకరమైన మార్పులు, అపశకునాలు కనిపించడం మొదలవుతాయి. ఈరోజు మన చర్చలో ముఖ్యంగా చూసేదేంటంటే, అసలు ఈ అపశకునాల వెనుకున్న అర్థమేమిటి? ఒక వ్యక్తి రాక ఆలస్యమైతే ప్రపంచం ఎందుకు తలకిందులవుతుంది? మంచి ప్రశ్న. యుధిష్ఠిరుని మానసిక సంఘర్షణ, మరి చివరకు తిరిగి వచ్చిన అర్జునుని పరిస్థితి, వీటన్నిటినీ కొంచెం లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. ఇక్కడ మనం గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఇది కేవలం ఒక రాజు తన తమ్ముడి కోసం ఆందోళన పడటం మాత్రమే కాదు. కాదా? ఇది యుగమార్పుకు సంకేతం అన్నమాట. ఒక దివ్యశక్తి, అంటే శ్రీకృష్ణుడు, ఈ లోకం నుండి నిష్క్రమించడానికి సిద్ధమవుతున్నప్పుడు ప్రకృతి, సమాజం ఎలా స్పందిస్తాయో చెప్పే ఒక అద్భుతమైన వర్ణన ఇది. ఓ. ఇక్కడ కనిపించే ప్రతి శకునం రాబోయే ఒక పెద్ద శూన్యానికి సూచన. అయితే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాము. 7 నెలలు, అర్జునుడి నుండి ఒక్క సమాచారం కూడా లేదు. యుధిష్ఠిరుడు తన తమ్ముడైన భీమసేనుడితో తన ఆందోళనను పంచుకుంటాడు. కేవలం బంధువుల గురించిన చింత మాత్రమే కాదు, అదే సమయంలో అతనికి సమాజంలో కూడా కొన్ని తీవ్రమైన మార్పులు కనిపిస్తున్నాయి. అవును, అతని ఆందోళన వ్యక్తిగత స్థాయి నుండి సామాజిక స్థాయికి వ్యాపిస్తుంది. అతను గమనించిన మొదటి మార్పు మనుషుల ప్రవర్తనలో. అంటే గ్రంథం ప్రకారం మనుషులలో క్రోధం, లోభం, అసత్యం ఇవి విపరీతంగా పెరిగిపోయాయని అతను గమనిస్తాడు. వ్యాపారాలలో, స్నేహాలలో కూడా మోసం, కపటం ఇవన్నీ సాధారణమైపోతాయి. అయ్యో. చివరికి కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతింటాయి. తల్లిదండ్రులు, భార్యాభర్తలు, అన్నదమ్ముల మధ్య కూడా కలహాలు మొదలవ్వడం చూసి యుధిష్ఠిరుడు తల్లడిల్లిపోతాడు. అంటే ఒక రకంగా ధర్మం దెబ్బతింటోందని గ్రహిస్తాడు. ఇది రాబోయే కలియుగ లక్షణాలకు ఆరంభంలా అనిపిస్తోంది కదా? సరిగ్గా అదే మాట. ఇది కేవలం సామాజిక పతనం కాదు, ధర్మపతనం. ఒక సమాజాన్ని కలిపి ఉంచే నైతిక సూత్రాలు బలహీనపడినప్పుడు ఏం జరుగుతుందో యుధిష్ఠిరుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఇవన్నీ చూసి ఇవి రాబోయే పెద్ద అరిష్టానికి సూచనల్ని అతను భావిస్తాడు. కేవలం సామాజిక మార్పులే కాదు, ఇక్కడే విషయం ఇంకా లోతుగా వెళ్తోంది. యుధిష్ఠిరుడు ప్రకృతిలోనూ, చివరికి తన శరీరంలోనూ కూడా ఎన్నో అపశకునాలను గమనిస్తాడు. అవును. ఈ అపశకునాల జాబితా చాలా పెద్దది. కేవలం జాబితాగా కాకుండా వీటిని కొన్ని విభాగాలుగా చూడొచ్చేమో. అంటే సమాజం, ప్రకృతి, చివరికి మనిషి శరీరం, ఇలా ప్రతి స్థాయిలో మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి లేకపోవడమనే ఆలోచన ఇంత విస్తృతంగా ఎలా ప్రభావితం చేస్తుంది? భాగవతం మనకిస్తున్న ఒక పెద్ద పాఠం అన్నమాట. దివ్యశక్తి అనేది కేవలం ఒక వ్యక్తి కాదు, అది విశ్వాన్ని ఒక క్రమంలో, ఒక సమతుల్యంలో ఉంచే శక్తి. ఓ, అలాగా. ఆ శక్తి దూరమవుతున్నప్పుడు ఆ క్రమం దెబ్బతింటుంది. అందుకే మొదటగా ధర్మం దెబ్బతింటుంది, అంటే మనుషుల ప్రవర్తన. తర్వాత ప్రకృతి గతి తప్పుతుంది. యుధిష్ఠిరుడు తన శరీరంలో గమనించిన మార్పులు దీనికి మొదటి ఉదాహరణ. తన శరీరంలోనా? అంటే ఎలాంటి మార్పులు? యుధిష్ఠిరునికి ఎడమ చేయి, కన్ను, తొడ పదే పదే అదరడం మొదలవుతుంది. ఆ కాలపు నమ్మకాల ప్రకారం పురుషులకు ఎడమవైపు అదరడం రాబోయే కీడుకు సంకేతం. అంటే తన శరీరం కూడా అతన్ని హెచ్చరిస్తోందన్నమాట. ఖచ్చితంగా. అతని గుండెలో కారణం లేకుండా దడపుడుతుంది. ఏదో విపరీతం జరగబోతోందని శరీరం ముందే సంకేతాలిస్తోంది. అంటే తన శరీరం కూడా తనకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఈ మార్పు కేవలం తనలోనేనా, లేక బయట ప్రపంచంలో కూడా కనిపిస్తోందా? బయట ప్రపంచంలో ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తన చుట్టూ ఉన్న జీవరాశుల ప్రవర్తనలో
విపరీతమైన మార్పులు వస్తాయి. ఉదాహరణకు ఒక ఆడనొక్క ఉదయిస్తున్న సూర్యుని వైపు చూస్తూ నోటి నుండి నిప్పులు కొక్కుతున్నట్లుగా భయంకరంగా అరవడం, కుక్కలు నిర్భయంగా రాజు దగ్గరకు వచ్చి మొరగడం. ఓ ఇవన్నీ అపశకునాలే. తన యుద్ధగుర్రాలు కన్నీరు కార్చడం చూసి చలించిపోతాడు. ప్రకృతి కూడా ఒక మనిషిలాగా దుఃఖిస్తోందన్నమాట. ఒక రకంగా అంతే. ప్రకృతి సమతుల్యం పూర్తిగా దెబ్బతింటుంది. పక్షులు భయంకరంగా అరుస్తాయి. దిక్కులన్నీ పొగతో నిండిపోతాయి. పర్వతాలతో సహా భూమి కంపిస్తోంది. అమ్మో! ఆకాశం నుండి ఉల్కాపాతాలు, పిడుగులు పడతాయి. మేఘాలు నీళ్లకు బదులుగా రక్తాన్ని వర్షిస్తున్నట్లు భయంకరంగా కనిపిస్తాయి. యజ్ఞంలో నెయ్యి వేసినా అగ్ని సరిగ్గా మండకపోవడం వంటి సంఘటనలు కూడా జరుగుతాయి. సరే, యుధిష్ఠిరుడు తన శరీరంలో, చుట్టూ ఉన్న జంతువులలో, ఆకాశంలో కూడా ఎన్నో విపరీతాలను చూశాడు. ఆవులు పాలివ్వకపోవడం దగ్గర్నుంచి ఆకాశంలో గ్రహాలు ఢీకొంటున్నట్టు కనిపించడం వరకు. ఒక రకంగా చెప్పాలంటే సృష్టి మొత్తం సమతుల్యం కోల్పోయినట్టుంది కదా? ఖచ్చితంగా. ఈ వర్ణనలో అత్యంత హృదయ విదారకమైన విషయమేంటంటే, దూడలు పాలు తాగడానికి ఇష్టపడవు, ఆవులు పాలివ్వకుండా కన్నీరు పెడతాయి. అయ్యో పాపం! చివరికి ఆలయాలలోని దేవతా విగ్రహాలు కూడా ఏడుస్తున్నట్లు, వాటికి చెమట పడుతున్నట్లు కనిపిస్తాయి. అంటే ఈ మార్పు భౌతిక ప్రపంచాన్ని దాటి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కూడా తాకిందని అర్థం. నగరాలు, గ్రామాలు అన్నీ తమ శోభను కోల్పోయి నిరానందంగా కనిపిస్తాయి. ఈ భయంకరమైన దృశ్యాలన్నీ చూశాక యుధిష్ఠిరుడికి అసలు కారణం అర్థమైనట్టుంది. ఇదంతా ఎందుకు జరుగుతోందో అతనికొక స్పష్టత వస్తుంది. అవును, అతనొక నిర్ధారణకొస్తాడు. తనలో తానిలా అనుకుంటాడు, ఈ భూమి తన సౌభాగ్యాన్ని కోల్పోయింది, ఎందుకంటే శ్రీకృష్ణుని పవిత్రమైన పాదస్పర్శకు దూరమైంది అని. ఓ! ఈ అపశగుణాలన్నీ ఆ మహానుభావుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడనడానికి సంకేతాలని అతను గ్రహిస్తాడు. అప్పుడే అతనికి నారద మహర్షి గతంలో చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. కృష్ణుడు తన అవతారాన్ని చాలించే సమయం ఆసన్నమైందని చెప్పిన మాటలు కదా? సరిగ్గా అవే. ఆ మాటలు గుర్తొచ్చి మరింత భయపడతాడు. తనకు లభించినవన్నీ, తన విజయాలు, రాజ్యం అన్నీ కృష్ణుని దయవల్లే అని కూడా గుర్తు చేసుకుంటాడు కదా? అవును, మాకు లభించిన ఈ సంపదలు, ఈ రాజ్యం, విజయం, చివరికి మా ప్రాణాలు కూడా కేవలం ఆ కృష్ణుని అనుగ్రహం వల్లే సాధ్యమయ్యాయి అని గుర్తు చేసుకుంటాడు. ఆ మూలశక్తి దూరం కాబోతుంటం వల్లే ఈ ఉత్పాతాలన్నీ జరుగుతున్నాయని నిర్ధారించుకుంటాడు. సరిగ్గా అతను ఈ నిర్ధారణకు వస్తున్నప్పుడే అర్జునుడు తిరిగి వస్తాడు. కాని ఆ రాక సంతోషాన్ని కాదు, భయాన్ని ఇంకా పెంచుతుంది. ఎందుకంటే వచ్చిన అర్జునుడు వెళ్ళిన అర్జునుడిలా లేడు. గ్రంథంలో అతని పరిస్థితిని చాలా దయనీయంగా వర్ణించారు. అతను నేరుగా వచ్చి యుధిష్ఠిరుని పాదాలపై పడతాడు. కాని అతనిలో మునుపటి తేజస్సు, ఆ గాంభీర్యం లేవు. తల పూర్తిగా ఉంచుకుని కళ్ల నుండి కన్నీరు కారుస్తూ చాలా దీనంగా, కాంతిహీనంగా, కృషించిపోయి కనిపిస్తాడు. అర్జునుడిని ఆ స్థితిలో చూసి యుధిష్ఠిరుని గుండె ఆగిపోయినంత పనవుతుంది. అతను నారదుని మాటలను గుర్తు చేసుకుంటూ అర్జునుణ్ణి ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. అవును, నాకు ఆసక్తికరంగా అనిపించిందేంటంటే అతను నేరుగా కృష్ణుడి గురించి అడగడు. మొదట యాదవులందరి గురించి, బంధువుల గురించి అడుగుతాడు. ఆ అసలు ప్రశ్న అడగడానికి భయపడుతున్నాడా? ఖచ్చితంగా. ఇది మానవ సహజం కదా. మనకు ఏదైనా చెడు జరిగిందనిపిస్తే వెంటనే ఆ నిజాన్ని ఎదుర్కోలేం. చుట్టూ ఉన్న విషయాల గురించి అడుగుతూ ఆ భయంకరమైన నిజాన్ని వాయిదా వేయాలని చూస్తాం. నిజమే. అతని ప్రశ్నల క్రమం చూస్తే అతని మానసిక సంఘర్షణ మనకర్థమవుతుంది. మొదట ద్వారకలోని బంధువులందరూ, అంటే మధు, భోజ, వృష్ణి వంశాల యాదవులందరూ క్షేమంగా ఉన్నారా అని అడుగుతాడు. కేవలం వంశాల గురించే కాక ముఖ్యమైన వ్యక్తుల గురించి పేరుపేరున అడుగుతాడు కదా. శూరసేనుడు, వసుదేవుడు, దేవకి, బలరావుడు, ఇలా అందరి గురించి. అవును, అతను ప్రతి ఒక్కరి గురించి పేరుపేరునా క్షేమమడుగుతాడు. తాత శూరసేనుడు, మేనమామ వసుదేవుడు, మేనత్తలు బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, అక్రూరుడు, ఇలా యాదవ ప్రముఖులందరి గురించి అడుగుతాడు. చివరకు ఎంతో భయంతో భక్తుల పట్ల వాత్సల్యం గల గోవిందుడు, శ్రీకృష్ణుడు సుధర్మసభలో తన స్నేహితులతో సంతోషంగా ఉన్నాడా అని అడుగుతాడు. ఆ ప్రశ్నలో ఆశ, భయం రెండూ కనిపిస్తాయి.
బంధువుల గురించి అడిగిన తరువాత అతను నేరుగా అర్జునుణ్ణి అతని పరిస్థితిని ప్రశ్నించడం మొదలుపెడతాడు. అతను అడిగే ప్రశ్నలు కూడా చూడండి. నిన్నెవరైనా అవమానించారా, ఎక్కడైనా ఓడిపోయావా అని. అవును. అర్జునుడి పరాక్రమాన్ని శంకించినట్టు లేదు, కాని అర్జునుడు కూడా ఓడిపోయేంత పెద్ద విపత్తు ఏమొచ్చిందా అని ఆశ్చర్యపోతున్నట్టుంది. మీరు చెప్పింది చాలా ముఖ్యమైన పాయింట్. యుధిష్ఠిరునికి అర్జునుడి సామర్థ్యంపై అనుమానం లేదు. కానీ అర్జునుడిలాంటివాడు కూడా ఇంతలా కృంగిపోయాడంటే కారణం అతని శక్తికి మించినదై ఉండాలని అతని భయం. అంతే కదా. అందుకే ఇలాంటి ప్రశ్నలడుగుతాడు. ఎవరికైనా మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోయావా? శరణు కోరిన వారిని రక్షించడంలో విఫలమయ్యావా? ఎక్కడైనా యుద్ధంలో నీకన్నా తక్కువ వారితో ఓడిపోయావా? ఈ ప్రశ్నలన్నీ అతని ఆవేదనను తెలియజేస్తాయి. అన్ని ప్రశ్నలు అడిగిన తరువాత తన మనసులో ఉన్న అసలు భయాన్ని ఎలా బయటపెడతాడు? ఆ చివరి ప్రశ్నలో ఉన్న తీవ్రత ఏమిటి? అన్ని రకాలుగా అడిగి అర్జునుడి నుండి సమాధానం రాకపోయేసరికి యుధిష్ఠిరుడు ఇక తన మనసులోని అసలైన భయాన్ని దాచుకోలేకపోతాడు. అతను చాలా నెమ్మదిగా బాధాతప్త హృదయంతో ఇలా అడుగుతాడు. ఏమని? లేక, నీకు అత్యంత ప్రియమైన స్నేహితుడు, నీ ఆత్మబంధువు, నీ హృదయమే అయిన శ్రీకృష్ణుడు నీకు శాశ్వతంగా దూరమయ్యాడా? ఆ శూన్యం వల్లే నీవిలా ఉన్నావా? ఇది తప్ప నీ దుఃఖానికి, నీ ఈ కాంతిహీనమైన స్థితికి మరో కారణం ఉండదని నేను భావిస్తున్నాను. ఈ ప్రశ్నతో అతని ఆవేదన, భయం పతాక స్థాయికి చేరుకుంటాయి. కాబట్టి ఈ విశ్లేషణలో మనం చూసిందేమిటంటే, ఒక వ్యక్తి లేకపోవడం కేవలం ఆ ఊహ మాత్రమే ప్రకృతిని, సమాజాన్ని మరియు సాక్షాత్తు అర్జునుడి వంటి మహాయోధుని మానసిక స్థితిని ఎంతలా ప్రభావితం చేసిందో. అవును. యుధిష్ఠిరుడు అడిగిన ఆ చివరి ప్రశ్నతో ఈ అధ్యాయం ముగుస్తుంది. అర్జునుడు ఇంకా సమాధానం చెప్పలేదు. ఆ నిశ్శబ్దం రాబోయే విపత్తుకు నాంది పలుకుతున్నట్లుగా ఉంటుంది. నిజమే. ఇది ఈ విశ్లేషణను విన్నవారికి ఒక ఆలోచనను మిగిల్చి వెళ్తుంది. కేవలం ఒకరి సాన్నిధ్యం లేదా వారి లేకపోవడం అనేది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంత లోతుగా మార్చగలదు. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా. ఒక వ్యక్తి ప్రభావం యొక్క పరిధి నిజంగా ఎంతవరకు ఉంటుంది? మన జీవితంలో అలాంటి కేంద్రబిందువులు ఎవరు? వారి లేకపోవడం మన ప్రపంచాన్ని కూడా ఇలాగే ప్రభావితం చేస్తుందా? మంచి ప్రశ్న. ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండండి.